మియాపూర్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ భూమిలో గుడిసెలకు ప్రయత్నించారు పేదలు. దాదాపు 504 ఎకరాల్లో గుడిసెల్ని వేశారు. దీంతో ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. అయినా ఇక్కడి నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలేది లేదన్నారు ఆందోళనకారులు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు హెచ్ఎండిఏ అధికారులపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు ఆందోళనకారులు. అనౌన్స్మెంట్ చేసి ఆటో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఓ హెచ్ఎండిఏ అధికారి ఛాతిపై ఓ భారీ రాయి పడింది. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లో ఈ ఘర్షణ జరిగింది. అయితే ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు హెచ్ఎండిఏ అధికారులు. ప్రలోభాలతోనే పేదలు గుడిసెలు వేసుకున్నారన్నారు. గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు పోలీసులు. కొందరు సామాన్యుల్ని రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు పోలీసులు. డీటెయిల్స్ మియాపూర్ నుంచి అజయ్ అందిస్తారు. అజయ్, మియాపూర్ సర్వే నెంబర్ 100, 101 సంబంధించిన భూ వివాదం ప్రస్తుతము హాట్ టాపిక్ గా మారింది. 504 ఎకరాల భూమికి సంబంధించి ఈ భూమి వివాదం అనేది చాలా కాలంగా జరుగుతుంది. యాక్చువల్ గా ఒక 4-5 డేస్ నుండి కూడా పెద్ద ఎత్తున, అంటే అటు హెచ్ఎండిఏకి సంబంధించిన ల్యాండ్ గా అధికారులు చెప్తున్నారు, అటు అధికారులు హెచ్ఎండిఏ ల్యాండ్ గా దాన్ని ధృవీకరిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ భూమికి సంబంధించి అందులో ఆక్రమణలకు పాల్పడుతున్నారు, పెద్ద ఎత్తున కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఎవరైతే ఇప్పుడు ప్రజలు అక్కడికి చేరుకున్నారో వారందరికి సంబంధించి అధికారులు చెప్తున్న పరిస్థితి. దాదాపు 4-5 డేస్ నుండి కూడా ఇది కంటిన్యూ అవుతుంది. కానీ నిన్నటి నుండి కొంతవరకు ఒక ఉద్రిక్తకరమైన పరిస్థితులు ల్యాండ్ సైట్ వద్ద నెలకొన్నాయి. నిన్న సాయంత్రం కూడా పోలీసుల పైన కొంతవరకు ఎవరైతే ప్రజలు అక్కడ ఆక్రమణ చేయడానికి, కబ్జా చేయడానికి వచ్చారో వాళ్ళు కొంతవరకు పోలీసుల పైన తిరుగుపడము, పోలీసులకి ప్రజలకు ఈ మధ్యన తోపులాట జరిగింది. సో ఈ రోజు ఆఫ్టర్నూన్ తర్వాత అది కాస్త సీరియస్ అయిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్, ఎందుకంటే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఈ రోజు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పోలీస్ ఫోర్స్ ని కూడా అక్కడ కొంచెము ఎక్కువగా డిప్లాయ్ చేశారు. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా సాయంత్రము ఒక 6 o'clock టైంలో పెద్ద ఎత్తున కూడా ఎవరైతే ప్రజలు అక్కడికి చేరుకున్నారో, ఎందుకంటే అక్కడ ఉన్న 504 ఎకరాల్లో ఇప్పటికే ఎవరికి వాళ్ళు తమ ప్లేస్ అంటూ ముగ్గులు వేసుకొని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు గుడిసెలు కూడా వేసుకున్న పరిస్థితి. అయితే పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగము మైకులు పెట్టుకొని మొత్తం కూడా ఎవరైతే కబ్జాకు పాల్పడుతున్నారో వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అటు పోలీసులకి ఎవరైతే ప్రజలు వచ్చారో వాళ్ళ మధ్య బాయి పెరిగి సాయంత్రము ఒక విధంగా అటు రాళ్లు కర్రలతో పోలీసుల పైన, అక్కడికి వచ్చిన హెచ్ఎండిఏ అధికారుల పైన పూర్తి స్థాయిలో కూడా దాడికి దిగిన పరిస్థితి. సో దాడిని కంట్రోల్ చేసే క్రమంలోనే పోలీసులు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కి ఖచ్చితంగా విఘాతం ఏర్పడితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు తలెత్తకుండా మాత్రము అక్కడున్న వ్యక్తులు ఎవరైతే దాడికి ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేసి, ఎందుకంటే అక్కడ పరిస్థితి అదుపు తప్పొద్దనే ఉద్దేశంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేసి అక్కడ ఉన్న వారందరినీ చెదరగొట్టారు. సో ప్రస్తుతానికి పోలీసులు ఇంకా పెద్ద మొత్తంలో కూడా ఏదైతే సర్వే నెంబర్ 100, 101 సంబంధించిన ల్యాండ్ వద్దకు ఇప్పుడైతే పోలీసులు చేరుకున్నారు. సో పోలీసులు చేరుకున్నారు, దాంతో పాటు అక్కడ ఎవరైతే ప్రజలు వచ్చి గుడిసెలు వేసుకొని ఆక్రమణకి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారో అట్లా వేలాది మంది ప్రజలు వచ్చారు. అందులో కొందరిని చెదరగొట్టారు. కానీ మిగతా వారు, ముఖ్యంగా మహిళలు, పిల్లల్ని పెట్టుకొని ల్యాండ్ లోనే ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కదిలే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఖచ్చితంగా ఈ ల్యాండ్ సంబంధించిన వ్యవహారం చాలా కాలంగా నడుస్తుంది. ఆల్రెడీ ఇది సుప్రీంకోర్టు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇది గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ గా దాన్ని ధృవీకరిస్తున్నారు. హెచ్ఎండిఏకి సంబంధించిన ల్యాండ్ గా ఈ 504 acres సంబంధించి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా వచ్చిన ప్రజలు మాత్రము వినే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇక్కడ నుండి కదలము. అట్ ది సేమ్ టైం అదే సర్వే నెంబర్ 100, 101 504 acres సంబంధించిన దాంట్లో గతంలో కొందరు కొనుగోళ్లు కూడా చేసినట్లు తెలుస్తుంది. అంటే ఇక్కడ మొత్తం కూడా ఎవరో వెనకాలండి వీళ్ళని ప్రలోభ పెడుతున్నారు, ఈ విధంగా ప్రజల్ని ఉసుగొల్చుతున్నారు అనేది కూడా అధికారులు కొంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు కూడా చాలా సెన్సిటివ్ గా దీన్ని పరిగణిస్తున్నారు. ఎందుకంటే అక్కడ లాఠీ చార్జ్ చేయడం కావచ్చు, లేకపోతే ఇతరేతర చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అది వేరే విధంగా చాలా ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పి అక్కడ నుండి పంపించే ప్రయత్నమే చేస్తున్నారు. 4-5 రోజుల నుండి కూడా ఇది నడుస్తుంది కాబట్టి ఈ రోజు కొంతవరకు
వరకు అది ఉద్రిక్తకర పరిస్థితులకు దారితీసింది. ఒక హైటెన్స్ వాతావరణం అయితే క్రియేట్ అయింది. సో ప్రస్తుతానికి అడిషనల్ ఫోర్సెస్ అన్నింటినీ కూడా మియాపూర్ లో డిప్లాయ్ చేశారు పోలీసులు. అక్కడ ఉన్న మిగతా వారు ఎవరైతే అక్కడ ఉన్నారో వారందరినీ కూడా నచ్చజెప్పి పంపించే ప్రయత్నము, అలాంటి చర్యలు అయితే ప్రస్తుతము మియాపూర్ ఏదైతే ఈ లిటిగేషన్ ల్యాండ్ సంబంధించి ప్రస్తుతము సర్వే నెంబర్ 100-101 ఉన్నటువంటి 504 ఎకర్ సంబంధించిన భూ వివాదము ప్లేస్ లో మాత్రం ప్రస్తుతం పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించిన సిచ్యువేషన్ నెలకొంది. థ్యాంక్ యూ అజయ్. గత 30 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఒక 16 సంస్థలు, అదేవిధంగా మరి గతంలో ఉన్నటువంటి పైగా జాగీర్దారులు, మూడో పార్టీ గవర్నమెంట్, ఈ ముగ్గురు మధ్యలో కేసు నడుస్తూ ఉంది. దాదాపు 30 సంవత్సరాలు అయింది. సుప్రీంకోర్టు క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భూమిలో స్టేటస్ కో మెయింటైన్ చేయాలి, ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ ఎటువంటి ఆక్రమణలు కానీ చేయడానికి వీలు లేదు అని చెప్పి 2003లో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. 2003 అంటే దాదాపుగా 21 సంవత్సరాలు అయింది. ఇంకా వివాదం తేరలేదు. దయచేసి మీరందరూ కూడా గమనించండి. ఇటువంటి వివాదం ఉన్నటువంటి భూమిలో సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మేము అధికారులను కూడా ఇందులో ప్రవేశించడానికి వీల్లేదు. మరి మీరు ఏ విధంగా మీకు ఇళ్ల స్థలాలు వస్తాయని చెప్పి కొంతమంది అమాయకంగా మిమ్మల్ని మోసం చేసి